నమస్తే, నేను మీ జానకి. వెల్కమ్ టు మై ఛానల్ జానకీస్ వంట రుచులు. ఫ్రెండ్స్, నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదూ. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం KFC అండ్ బర్గర్ కింగ్ స్టైల్లో చికెన్ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూడండి, ఈ చికెన్ పాప్కార్న్ ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. తయారీకి ముందుగా 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేయడానికి ఈ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 లెమన్ తీసుకొని పిండుకుందాం. అలానే 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక ఎగ్ వేసుకుందాం. ఇప్పుడు వీటినన్నింటినీ చికెన్కి బాగా పట్టేటట్లు కలుపుకుందామండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని 2 నుంచి 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. చూడండి, మన మ్యారినేట్ అయిన చికెన్ ఫ్రైకి రెడీ అయిందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో 1 కప్ బ్రెడ్ క్రమ్స్ తీసుకొని చికెన్ని అందులో వేసుకొని బాగా పట్టించుకుందామండి. పట్టించుకున్న చికెన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అలానే మిగతా చికెన్ పీసెస్ని కూడా అన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని బ్రెడ్ క్రమ్స్కి పట్టించుకుందాం. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేనట్లయితే బ్రెడ్ క్రమ్స్కి బదులు మైదా కూడా యూజ్ చేయొచ్చండి. మన చికెన్ పీసెస్ అన్నింటికి బ్రెడ్ క్రమ్స్ బాగా పట్టించామండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ముందుగా డీప్ ఫ్రై కోసం కడాయిలోని 2 కప్పులు ఆయిల్ తీసుకొని మరిగించుకుందాం. మన ఆయిల్ బాగా మరిగిందండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇంకా ఫ్రై అవ్వాలి. దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, మన చికెన్ ఇప్పుడు బాగా ఫ్రై అయిందండి. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలానే మిగిలిన చికెన్ పీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని ఫ్రై చేసుకుందామండి. చూడండి, మన చికెన్ పాప్కార్న్ ఎంత చక్కగా రెడీ అయ్యాయో. క్రిస్పీ టెక్స్చర్తో వచ్చినాయండి. మీకు నచ్చింది కదా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ చికెన్ పాప్కార్న్ని మీరు టమాటా కెచప్తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియోని తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.